విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా రూపొందుతోంది అన్నారు మంత్రి నారా లోకేష్. హైదరాబాద్ నగరాభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖపట్నాన్ని 10 ఏళ్లలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి నారా లోకేష్. ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని 2047 నాటికి విశాఖ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో మొదటి AI డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన అనంతరం రిషికొండలో A1 గ్రాండ్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఇక్కడున్న IT ప్రొఫెషనల్స్కు CEOలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నిజాయితీగా చెప్పాలంటే 1990లో పలు IT సంస్థలు హైదరాబాద్కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైబర్ టవర్స్ను నిర్మించారు. దీనివల్ల అనేక సంస్థలు హైదరాబాద్కు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్ల పైనే పట్టింది. కానీ విశాఖపట్నం అభివృద్ధికి 10 ఏళ్లకు మించి పట్టదు. అది మా కమిట్మెంట్. కంపెనీలు తీసుకురావడం వెనుక ఉన్న శ్రమను ప్రజలు గుర్తించాలి. సిఫీ చైర్మన్ రాజు వేగేష్ను 2017లో మొదటిసారి కాలిఫోర్నియాలో కలిశాను. ఆ సమయంలోనే మొదలైంది ఈ ప్రయాణం. ఆయనను ఏపీలోని విశాఖపట్నానికి తీసుకొచ్చేందుకు నాకు 8 ఏళ్ల సమయం పట్టింది. పెట్టుబడుల కోసం ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతోనే కాదు, ఇతర దేశాలతోనూ పోటీ పడుతున్నాం. ఈ కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అన్నారు మంత్రి. పెట్టుబడులు ఒక్క రోజులో రాలేదు. మంత్రి రామరాజు, NRI టీడీపీ నేత సాగర్ దొడ్డపనేని, కాటంనేని భాస్కర్ ఈ ప్రాజెక్టును విశాఖపట్నానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ప్రాజెక్టు వెనుక ఎంతోమంది కృషి ఉంది. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. విశాఖపట్నం ఏపీకి ఆర్థిక రాజధాని. ఇది మా అజెండా. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. ప్రజలు ఆ విధంగానే ఎన్నికల్లో తీర్పునిచ్చారు. 94% సీట్లతో విజయం సాధించాం. సమర్థ పాలనకు, ఉద్యోగాల సృష్టికి, విశాఖను ఆర్థిక రాజధానిగా చేయడానికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు అని నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ నగరంపై నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది. 2019లో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో మేము ఓడిపోయినా విశాఖ ప్రజలు మాత్రం మాతోనే ఉన్నారు. విశాఖ ప్రజలు ధైర్యవంతులు. 2014 సమయంలో హుద్దూద్ విపత్తు వచ్చినప్పుడు నగరం తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు విశాఖ ప్రజలు నగర పునరుద్ధరణకు చంద్రబాబు నాయుడికి ఎంతో మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సైతం నష్టాన్ని స్వయంగా చూశారు. విధ్వంసాన్ని అధిగమించిన ప్రజలు చిరునవ్వుతో చేతులు ఊపుతూ స్వాగతం పలుకుతుంటే ఆనందంగా ఉంది. అది విశాఖ ప్రజల స్ఫూర్తి అని మంత్రి లోకేష్ కొనియాడారు. గత 17 నెలల్లో ఏపీకి వచ్చిన $120 బిలియన్ పెట్టుబడుల్లో 50% కంటే ఎక్కువగా గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్కి వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖ వస్తోంది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖపట్నానికే వస్తోంది. దీనివల్ల శక్తివంతమైన ఏకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. సూపర్ 6 హామీల్లో చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. విశాఖలో 5 లక్షల IT ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ ప్రకటించారు. TCSకు 99 పైసలకే భూమి కేటాయించారని కొంతమంది నన్ను విమర్శించారు. కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఆ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. ఆ నిర్ణయం వల్ల కాగ్నిజెంట్, యాక్సెంచర్, సత్వా, గూగుల్ వంటి సంస్థలు విశాఖపట్నానికి వచ్చాయి. ఒక విధాన నిర్ణయం ఎన్నో మార్పులకు కారణమైంది. విశాఖపట్నానికి ఇది ఎంతో కీలక సమయం. ఇది కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు, డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ రైలులా దూసుకెళ్తోంది. ఏపీ ఆర్థిక అజెండాకు ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారు. కేంద్రం చేపట్టే ఆర్థిక సంస్కరణలో ఏపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. విశాఖలో 3 లక్షల మంది యోగాంధ్ర నిర్వహించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించాం. ఇది చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు. ఇది విశాఖ ప్రజల నిబద్ధత అని లోకేష్ ఉద్వేగంగా ప్రకటించారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగాం. కేంద్రం స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్ల రూపాయలు సాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు అందించింది. 3 ఫర్నేసులు ఇప్పుడు పనిచేస్తున్నాయి. 100% సామర్థ్యంతో నడిపి స్టీల్ ప్లాంట్ను లాభదాయకంగా మారేలా చేస్తాం. నిధులు అడగాల్సిన అవసరం రాకూడదు. ఇదే మా లక్ష్యం. 14,000 కోట్ల సాయం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించడమే కాదు, అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. ఇది కేవలం ఏపీ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుంది. రైల్వే జోన్ సాధించాం. స్టీల్ ప్లాంట్ను కాపాడుకున్నాం. ఇప్పుడు TCS, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి IT కంపెనీలు వస్తున్నాయి. వచ్చే 3 నెలల్లో విశాఖకు మరిన్ని పెట్టుబడులు వస్తాయి. ఏ ఒక్క పెట్టుబడి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది తొలి అడుగు మాత్రమే. మొత్తం ఏకోసిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.